జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణం. శ్రీరాముడు విశ్వామిత్రుడితో కూడి శ్రీరామ లక్ష్మణులు సరయు గంగానది ప్రవహించి కలిసి సంగమించే ప్రదేశాన్ని దాటి ముందుకు వస్తున్నారు. ముందుకు వచ్చేటప్పటికి వీళ్ళకి ఒక పెద్ద 2 నగరాలు కనపడ్డాయి. మలద, కరూస అనే నగరాలు కనపడ్డాయి. ఈ నగరాలు ఎలా ఉన్నాయి అంటే పూర్తిగా బీభత్సమైపోయి ఒక అరణ్య ఘోషలాగా అయిపోయినాయి. పూర్తిగా అరణ్య ఘోషలాగా అయిపోయేటప్పటికే శ్రీరాముడు విశ్వామిత్రుడు ప్రశ్నిస్తున్నాడు, ఈ నగరాలు ఇలా కావడానికి కారణం ఏంటంటే, అసలు ఈ నగరాల గొప్పతనం ఏంటంటే ఒక చిన్న వృత్తాంతం చెప్తాడు. ఇంద్రుడు వృత్తాసుడైన రాక్షసుని సంహరించినప్పుడు ఆయనకి బ్రహ్మహత్య పాతకం వచ్చింది. ఈ పాతకం వల్ల ఏం జరిగింది, ఆయనకి ఆకలి దప్పులు మొదలైనవి. ఆకలి దప్పులు మొదలయ్యేటప్పటికి ఆయన ఇక్కడికి వచ్చి ఆ యొక్క దేవతలు వీళ్ళందరూ ఋషులందరూ కూడా తపస్సు చేసి ఈయనకి ఆ యొక్క ఆకలి దప్పులు పోగొట్టారు. ఆయన ఒక పాపాన్ని కూడా కడిగేసుకున్నాడు ఇక్కడ. అందువల్ల ఇక్కడ ఈ నగరాలకి ఈయన ప్రసాదించాడు భోగభాగ్యాలతో వర్ధిల్లాలని, మలద కరుసు నగరాలు. అలా ఆయన పాపాన్ని పోగొట్టింది కాబట్టి ఆయనకి వరాలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, తాటకి అని రాక్షసి ముందు ఆమె ఎవరు, యక్షిణి. యక్షిణి అంటే ఎవరి కూతురు, సుకేతుడు కూతురు. సుకేతుడు ఏం చేశాడంటే తనకు కుమారులు కావాలని బ్రహ్మదేవుని తపస్సు చేశాడు. సుకేతుడు అనేవాడు మహాయక్షుడు. తపస్సు చేశాడు. బ్రహ్మ ఏం చేశాడంటే తాటకిని ఇచ్చాడు, తాటకిని ప్రసాదించాడు, కూతురుగా ఇచ్చేసాడు తాటకిని. ఈమె కూడా యక్షిణే. కానీ ఈమెకి ఏం చేశాడంటే ఒక వయసు వచ్చేటప్పటికి ఆమెకి వివాహం చేశాడు. సుందునితో, జంబాసురుని కుమారుడైన సుందునితో వివాహం జరిపించాడు ఈ సుకేతుడు తాటకికి. వివాహం జరిస్తే తాటకి కుమారుడు మారీచుడు. ఈ తాటకి భర్త సుందుడు ఏం చేశాడంటే ఒకప్పుడు ఒకనొక సమయంలో అగస్త్య మహాముని మీదకి దానికి వెళ్ళాడు. ఆయనతో యుద్ధానికి వెళ్ళేప్పటికీ ఆయన ఏం చేశాడంటే ఆయన సుందుడిని చంపిపారేశాడు. ఎందుకంటే ఋషుల మీదకి పోతే అగస్త్య మహాముని మీద ఊరుకుంటాడా, మరి అంతటి మహాముని ఇతన్ని చంపేశాడు. ఈ విషయం తెలుసుకుంది తాటకి. తెలుసుకొని అగస్త్య మహాముని మీదకి తాటకి కుమారు ఇద్దరు కూడా ఆయన మీదకి దూకారు. దూకేటప్పటికే ఈయన అగస్త్య మహాముని ఏం చేశాడంటే, నువ్వు యక్షిణివి కదా, నువ్వు పో రాక్షసి వైపు అని చెప్పి ఆయన తినడానికి పోయింది మీదకి. ఆయన రాక్షసి వైపు అని శపించేశాడు దీన్ని శపించేటప్పటికి ఇది రాక్షసి అయిపోయింది. అలాగే మారీచుడు కూడా. కాబట్టి ఇద్దరు శాపాన్ని పొందారు. ఇప్పుడు రామా చెప్తున్నాడు విశ్వామిత్రుడు, ఇప్పుడు నువ్వు ఈ తాటకిని వధించాలి. ఎందుకంటే ఈ తాటకినే మొదటి వధించాలి. ఇంకొకటి, నీవు ఈ తాటకిని వధించిన తర్వాత ఆడ మనిషిని ఆలోచించొద్దని చెప్పాడు. అప్పుడు శ్రీరాముడు చెప్తున్నాడు, నా తండ్రి మాట నేను జవదాటను. నా తండ్రి ఏం చెప్పాడు, విశ్వామిత్రుడు గురువు అయితే ఏదైతే చెప్పాడో మీ మాటని శిరస వహించమన్నాడు. కాబట్టి నేను వహిస్తాను, మీరు ఏది చెప్తే చేస్తాను. కాబట్టి ధర్మాన్ని నిలబెట్టే దానికోసం ఇప్పుడు ఆ రాక్షసి చేసేటువంటి వికృతాలని తొలగించాలంటే ఆడ మనిషిని చూడాల్సిన అవసరం లేదు. ధర్మాన్ని నిలబెట్టేటప్పటికి ఆడ మనిషి అయినా వధించాలి అనేది సిద్ధాంతం అనమాట, ధర్మరక్షణార్థం. కాబట్టి నువ్వు ఇప్పుడు దాన్ని వధించు అంటాడు. వధించేటప్పటికీ ఇది ఎప్పుడైతే అన్నాడో శ్రీరాముడు ఏం చేశాడు, తన ధనుస్సుని హుంకరించాడు. ధనుస్సుని ఎప్పుడైతే లాగి వదిలాడు శబ్దానికి వచ్చేసి వాళ్ళ మీదకి భీకరంగా వస్తుంది. చూశాడు, లక్ష్మణుడు చెబుతాడు, చూడు దాని ముక్కు చెవులు కోసేద్దాం అది అని ఇద్దరు మాట్లాడుకుంటారు. మాట్లాడుకునే లోపలే వాళ్ళ మీదకి వచ్చేటప్పటికి ఆయన విశ్వామిత్రుడు మంగళం పలుకుతాడు, నీకు శుభమగాక రామా అని చెప్పి ఇంకేమంటాడంటే, దీనితో పరాచికాలు వద్దు, మనము సాయంకాలం వచ్చేటప్పటికి ఈ సంధ్యా సమయం దాటిందంటే రాక్షసులకి శక్తి పెరుగుతుంది, కాబట్టి నువ్వు లేట్ చేయొద్దు, దాన్ని వధించు అంటాడు. ఎప్పుడైతే ఆ మాట అంటాడో శ్రీరాముడు బాణంతో దాన్ని కొట్టి ఆ తాటకిని సంహరిస్తాడు. మొట్టమొదటిగా శ్రీరాముడు చంపినటువంటి రాక్షసి తాటకిని ఈ విధంగా వధిస్తాడనమాట. వచ్చే వీడియోలో మంచి విషయాలు తెలుసుకుందాం. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ.